నెల్లూరు జిల్లా బొచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఆమె బొచ్చిరెడ్డిపాలెంలో ఆటో కార్మికులు, తోపుడు బళ్ల కార్మికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బొచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్లో ప్రతినిత్యం జనాలకి ఇబ్బందిగా ఉందని, అలాంటి ఇబ్బందులు లేకుండా చేసేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. బొచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ సమస్య విషయం జిల్లా ఎస్పీ, రూరల్ డీఎస్పీతో మాట్లాడడం జరిగిందన్నారు. ఆటోలు సీరియల్లో పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తామని, దీనికోసం ఒక ప్రాంతాన్ని నిర్ణయిస్తామన్నారు. రాబోయే రోజుల్లో బొచ్చిరెడ్డిపాలెంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. అది సెపరేట్గా పెట్టండి. పెద్ద సమస్య కాదు. 3 రోజుల క్రితం ఆటోలు అడ్డం పెట్టిన దానివల్ల ఇవన్నీ ఉన్నాయి, అక్కడ చాలా ఉన్నాయి. లేడీస్ని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కంప్లైంట్స్ నాకు ఆల్రెడీ వచ్చాయి. అవన్నీ లేకుండా ఉండాలంటే వీళ్ళు ముందుకు రాకూడదు, అవి జరగకూడదు. ఆటోలు పిజ్జా థియేటర్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క ఆటో చేసుకొని అక్కడ ఒక వెరీ పర్టికులర్ లేడీ కాన్సెప్ట్. ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఆటో కార్మికులకు అందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో 2-3 రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టంలో పెట్టబోతున్నాము. అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఎస్పీ గారితో, డిఎస్పీ గారితో, సిఐ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా బొచ్చిరెడ్డిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు వెనకాలకు పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారీ ఆ బండ్లలో ఫ్రూట్స్ పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదేవిధంగా మనం ట్రాఫిక్ సమస్య కూడా మనం ఇంకోవైపు ఆలోచించాలి. కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలకి పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయింది. వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా బొచ్చిరెడ్డిపాలెం చెన్నూరు రోడ్లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము.